చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుందండి. మ్యారేజ్ యానివర్సరీస్, బర్త్డేస్ లేదా స్పెషల్ అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవాలా అని. మరి దేవుడు మనకి బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట శ్రేయస్కరము అని చెప్తున్నాడు. అంటే ఏంటి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారి కొరకు వారిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు స్తుతి కూడిక పెట్టుకోవడం, జ్ఞాపకార్థ కూడిక పెట్టుకోవడం శ్రేయస్కరం అని చెప్తున్నారు. మరి చనిపోయిన వారిని బట్టే మనం వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం బ్రతుకున్నప్పుడు దేవుడు మనకి ఇంకొక ఏడాది మనకు దేవుడు ఇచ్చాడు, ఇంకొక తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం సెలబ్రేట్ చేసుకోవడం, స్తుతించడం దేవునికి ఇష్టమైన పనే. అది దేవుని చిత్తంలో పనే. మరి ఇప్పుడు భార్యాభర్తలకి కొన్ని గొడవలు అవుతూ ఉంటాయండి. అవన్నీ ఎప్పుడు రీకన్సైల్ అవుతాయి? ఒక స్పెషల్ అకేషన్ అప్పుడు, ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, లేదా ఇది ఇవాళ స్పెషల్ అకేషన్ అని చెప్పేసి, ఇవాళ నీ బర్త్డే లేదా ఇవాళ మన మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఆ హృదయంలో ఉన్న కోపము, ద్వేషము లేదా ఇంకా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నా అది వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఈ స్థితిలో మనము ఉన్నాము అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుని సంతోషంగా ఉండడానికి దోహదపడుతుంది. అట్లనే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవుతాం. మన బిడ్డలకు మనం చూపిస్తాం, ఇలాంటి గొప్ప దినం దేవుడు ఇచ్చాడు, ఇంకొక తరుణాన్ని దేవుడు ఇచ్చాడు, మనం దాన్ని బట్టి ఆయనను స్తుతించాలి, మనం సంతోషంగా ఉండాలి ఆ దినం అనేసి మనము మన బిడ్డలకైనా మన కుటుంబీకులకైనా లేదా మన చుట్టుపక్కల వారికైనా మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తామన్నమాట. మనం అనుకోవచ్చు, వ్యర్థము ఎందుకు ఈ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం, ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుందా అని కొంతమంది చాదస్తంగా మూర్ఖులుగా వాదిస్తుంటూ ఉంటారండి. కానీ అది చాదస్తమైన పని కాదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం కనుక మరలా దేవుని దాన్ని బట్టి స్థుతించాలి. కనుక నువ్వు సంతోషించడం మేలు, నువ్వు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం దేవుని చిత్తమే. కనుక ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా బర్త్డే ఉంటే వారిని నువ్వు సంతోషపెట్టు. అలాగే భార్యాభర్తలుగా మీకు మ్యారేజ్ యానివర్సరీయా అయితే ఇద్దరు ఒకరితోనొకరు సమయం గడపండి. లేదండి మాకు ఉద్యోగాలండి సెలవు ఇవ్వరండి అని చెప్పద్దు. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన తరుణాన్ని ఒకరోజు సెలవు పెట్టేసే తప్పేం లేదు. ఇద్దరు కలిసి సంతోషంగా ఉండండి, సెలబ్రేట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. అట్లనే ఇంకేదైనా అకేషన్ ఉంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోండి, అంతేగాని చాదస్తంగా ఉండద్దు. అట్లనే దేవుడు భార్యాభర్తల గురించి ఏం చెప్తున్నాడు? భార్య భర్తలో ఒకటి ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుందంటే, పిల్లలు వాళ్ళ ఇంట్లో భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. మరి దేవుడు అంత గొప్పగా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి దేవుడు జత చేసిన వారిని మనుషులు విడతీయకూడదని దేవుడు చెప్తాడు. మరి ఇంకొక మాట ఏం చెప్తాడంటే, భర్త తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారి ఏక శరీరమై ఉందని దేవుడు చెప్తాడు. మరి ఎన్నో గొప్ప వాక్యాలు భార్యాభర్తల గురించి దేవుడు బైబిల్లో ప్రస్తావిస్తాడండి. అన్ని విషయాలు వివాహము ఘనమైనదని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ లోకంలో ఎన్ని విషయాలున్నా వాటన్నిటిలో వివాహము ఘనమైనది కనుక, పరిశుద్ధమైనది కనుక, పవిత్రమైనది కనుక అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి వైవాహిక జీవితాన్ని మనము ఎంతో గొప్ప నైపుణ్యతతో మనం గడపాలి. గొప్పగా సెలబ్రేట్ చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి.